హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులసి పూజా మందిరం దగ్గర కూర్చొని నా భర్త ఏ తప్పు చేయలేదు, ఆ సూపర్నిక వాళ్ళు కావాలని నా భర్తను ఈ కేసులో ఇరికించారు, నా భర్తను ఎలా బయటికి తీసుకురావాలా అని నేను ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ అత్తయ్య ఆరోగ్యం అసలు బాలేదు. ఎందుకమ్మా, నేనేం తప్పు చేశాను, ఏం పాపం చేశాను, ఎందుకు నాకు ఇన్ని కష్టాలు ఇచ్చావు అని తులసి అమ్మవారిని నిలదీస్తున్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఇక మరోవైపు బసవరాజు లాయర్ అంజనకు ఫోన్ చేస్తూ ఉంటాడు. చా, ఏంటి ఈ లాయర్ అసలు ఫోనే లిఫ్ట్ చేయట్లేదు, ఈ కేసు టేకప్ చేయటం ఆ లాయర్కు ఇష్టం లేదా, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా అని బసవరాజు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మరోవైపు తులసి అమ్మవారి ముందు తన చేతిలో కర్పూరాన్ని వెలిగించుకొని అమ్మవారికి హారతిస్తూ ఉంటుంది. నా భర్తను నిర్దోషిగా బయటికి వచ్చేలా చేయి, మావయ్య వెళ్ళిన అంజన అనే లాయర్ నా భర్త కేసుని టేకప్ చేసేలా చెయ్యి తల్లి అని తులసి అమ్మవారికి హారతిస్తూ దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు బసవరాజు అటు ఇటు తిరుగుతూ ఉండగా తులసి బసవరాజు దగ్గరకు వెళ్ళి, మావయ్య ఏదైనా ప్రాబ్లమా, ఎందుకు అంతలా కంగారుగా కనిపిస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. నీ వల్లే అని బసవరాజు అంటాడు. నేనేం తప్పు చేశాను మావయ్య అని తులసి అడుగుతూ ఉంటుంది. మా అన్నయ్యను నిర్దోషిగా బయటికి తీసుకురాని వాడి తల మీద కూర్చొని పీడించుకు తిన్నావు, వాడు నీ అన్న కోసం ఆ శ్రీకాంత్ని యాక్సిడెంట్ చేసి చంపింది నేనేనని కోర్టులో ఒప్పుకున్నాడు. వాణ్ణి ఎలా బయటికి తీసుకురావాలో అర్థం కావట్లేదు, చేతిలో వాడు నిర్దోషని నిరూపించే ఎవిడెన్స్ ఉన్నా కూడా వాడు నిర్దోషిగా బయటికి వస్తాడో రాడో అర్థం కావట్లేదు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. మావయ్య ఎవిడెన్స్ మీ దగ్గర ఉందంటున్నారు, ఎవిడెన్స్ తీసుకొని ఏ లాయర్ దగ్గరకు వెళ్ళినా కూడా ఆయన నిర్దోషని నిరూపిస్తారు కదా అని తులసి అంటుంది. నాకు తెలిసిన పెద్ద లాయర్ ఇప్పటి వరకు వాదించిన కేసులో ఒక్క కేసు కూడా ఫెయిల్యూర్ లేదు. అలాంటి అంజనా లాయర్ దగ్గరికి వెళ్ళాను, సిద్ధు కేసుని వాదించమని అడిగాను. ఆవిడ సంఘసేవకురాలు, డబ్బున్న వాళ్ళకు అసలు సహాయపడదు, డబ్బున్న వాళ్ళని చూస్తేనే అసహించుకుంటుంది, దూరం పెడుతుంది. అలాంటి అంజనా లాయర్ దగ్గరకు వెళ్ళి బ్రతిమలాడాను, సిద్ధుని నిర్దోషిగా బయటికి తీసుకురామని నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ను కూడా ఇచ్చాను. ఆ లాయర్ ఈవినింగ్ కల్లా ఏదో ఒకటి చెప్తా అంది, ఇప్పుడు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు, అదే కంగారుగా ఉంది అని బసవరాజు అంటూ ఉంటాడు. ఆ అంజన లాయర్ని నేను కలుస్తాను మోయ అని తులసి అంటుంది. వద్దు తల్లి వద్దు, నువ్వు ఆ లాయర్కి కాస్త దూరంగా ఉండు, నీకు పుణ్యం ఉంటుంది అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఇక తులసి ఏడుస్తూ రూమ్లోకి వెళ్తుంది. ఏం చెయ్యాలి, ఆయన్ను నిర్దోషిగా ఎలా బయటికి తీసుకురావాలి, అత్తయ్య ప్రాణం ఎలా కాపాడుకోవాలి అని తులసి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది. నేను ఇలా రూమ్లో కూర్చొని ఏడిస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు, ఆయన్ను ఎలాగైనా నిర్దోషిగా బయటికి తీసుకురావాలంటే ఫెయిల్యూర్ లేని ఆ అంజన లాయర్ దగ్గరకు వెళ్ళాలి అని తులసి తనలో తాను అనుకొని లాయర్ అంజనను కలవటానికి వెళ్తుంది. ఇక మరోవైపు మార్నింగ్ అవుతుంది. సిద్ధుని కోర్టు దగ్గరకు తీసుకొస్తారు. బసవరాజు వాళ్ళు కూడా కోర్టు దగ్గరకు వెళ్తారు. ఒరే సిద్ధు, భయపడకురా, నువ్వు నిర్దోషివిరా, ఆ శ్రీకాంత్ యాక్సిడెంట్కి నీకు ఎలాంటి సంబంధం లేదురా అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఇక కనిష్క బసవరాజు దగ్గరకు వచ్చి, మోయ సిద్ధు నిర్దోషని నిరూపించే ఎవిడెన్స్ మీకు ఇచ్చాను కదా, ఆ ఎవిడెన్స్ ఉపయోగించుకొని సిద్ధుని నిర్దోషిగా బయటికి తీసుకొస్తున్నారు కదా అని కనిష్క అడుగుతూ ఉంటుంది. ఫెయిల్యూర్ లేని లాయర్ దగ్గరికి వెళ్ళానమ్మా, ఆ లాయర్ సిద్ధు కేసు వాదించను అని ఇంతవరకు ఏమీ చెప్పలేదు, ఆ లాయర్ పైనే నేను హోప్స్ అన్నీ పెట్టుకున్నాను అని చెప్పి బసవరాజ్ చెప్తూ ఉంటాడు. ఆ లాయర్ ఇక్కడికి వచ్చిందా మోయ అని కనిష్క అడుగుతూ ఉంటుంది. ఇక్కడెక్కడా కూడా ఆ లాయర్ కనిపించలేదమ్మా అని బసవరాజ్ చెప్తూ ఉంటాడు. మావయ్య ఒక్క మాట నాకు చెప్పుంటే మంచి లాయర్ని నేను చూసేదాన్ని కదా, ఏంటి మోయ ఇలాంటి పని చేశారు అని కనిష్క అంటుంది. కనిష్క నా కాళ్ళు చేతులు ఆడట్లేదమ్మా అని బసవరాజ్ చెప్తూ ఉంటాడు. సిద్ధు గారు లోపలికి వెళ్దాం పదండి, జడ్జి గారు వచ్చారు అని చెప్పి పోలీస్ వాళ్ళు సిద్ధుని తీసుకొని లోపలికి వెళ్తారు. ఇంతలో జడ్జి గారు వస్తారు. జడ్జి గారు రాగానే కోర్టులో ఉన్న వాళ్ళంతా కూడా లేచి నుంచొని జడ్జి గారికి నమస్కారం చేస్తూ ఉంటారు. కూర్చోండి అని జడ్జి గారు చెప్తారు.
ప్రొసీడ్ అని జడ్జి గారు చెప్పడంతో సూపర్నిక తరపు లాయర్ లేచి నుంచొని సిద్ధు అనే ఈ ముద్దాయి పెద్ద రౌడీ జడ్జి గారు తన రౌడీయిజంతో తులసి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవటం కోసం శ్రీకాంత్ అనే పెద్ద బిజినెస్ మ్యాన్ని యాక్సిడెంట్ చేసి చంపాడు అలా అని చెప్పి లాస్ట్ టైం కోర్టులో ఈ సిద్ధువే ఒప్పుకున్నాడు అని చెప్పి సూపర్నిక తరపు లాయర్ చెప్తూ ఉంటాడు. జడ్జి గారు, శ్రీకాంత్ యాక్సిడెంట్కి కారణం నేనే కాదనట్లేదు, కానీ తులసిని పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో ఆ యాక్సిడెంట్ చేయలేదు. వర్షంలో కనిపించక నా కారు వెళ్ళి వాళ్ళ కారుకి డాష్ ఇచ్చింది అని సిద్ధు చెప్తూ ఉంటాడు. జడ్జి గారు, కారణం ఏదైనా సరే ఈ సిద్ధు యాక్సిడెంట్ చేయడం వల్లే ఆ శ్రీకాంత్ చనిపోయాడు. అలాంటి ఈ సిద్ధుకి తగిన శిక్ష విధించాల్సిందిగా కోరుతున్నాను అని సూపర్నిక తరపు లాయర్ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే జడ్జి గారు, సిద్ధు గారు, మీ తరపున వాదించటానికి ఏ లాయర్ని పెట్టుకోలేదా అని అడుగుతూ ఉంటారు. ఇక సిద్ధు తులసి వైపు బసవరాజు వైపు చూస్తూ ఉంటాడు. బసవరాజు కంగారు పడుతూ తలదించుకుంటాడు. ఎక్స్క్యూజ్ మీ జడ్జి గారు అంటూ అంజన లాయర్ కోర్టులోకి వస్తుంది. ఎస్ ప్రొసీడ్ అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు. సిద్ధు కేసుని నేను వాదించాలనుకుంటున్నాను. ఆ రోజు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏం జరిగిందో మొత్తం సాక్ష్యాలతో సహా ఈ ఫైల్లో ఉన్నాయి. ఈ ఫైల్ని మీరు ఒకసారి చెక్ చేయండి. అప్పుడు మీకు సిద్ధు నిర్దోషని అర్థమవుతుంది. ఆ శ్రీకాంత్ మరణానికి కారణం ఎవరో కూడా తెలిసిపోతుంది అని చెప్పి అంజనా లాయర్ చెప్తూ ఉంటుంది. ఇక జడ్జి గారు అంజనా లాయర్ ఇచ్చిన సాక్ష్యాలను పరిశీలిస్తుంది. సాక్ష్యాలను పరిశీలించిన జడ్జి గారు, శ్రీకాంత్ గారి మరణానికి సిద్ధుకి ఎలాంటి సంబంధం లేదు. సిద్ధు నిర్దోషని కోర్టు నమ్ముతుంది. సిద్ధుని నిర్దోషిగా కోర్టు విడుదల చేయటం అయింది అని జడ్జి గారు చెప్పడంతో నో అని సూపర్నిక ఒక్కసారి లేచి నుంచుంటుంది. మా అన్నయ్య చావుకి ఈ సిద్ధువే కారణం, అలా అని లాస్ట్ హియరింగ్లో ఒప్పుకున్నాడు కూడా. అలాంటి సిద్ధుని నిర్దోషిగా ఎలా విడుదల చేస్తారు జడ్జి గారు అని సూపర్నిక అడుగుతూ ఉంటుంది. అమ్మా, నేను ఇవ్వాల్సిన తీర్పు ఇంకా ఉంది, కాసేపు నువ్వు కూర్చో అని జడ్జి గారు చెప్తూ ఉంటారు. సరే జడ్జి గారు అని సూపర్నిక కూర్చుంటుంది. శ్రీకాంత్ గారి యాక్సిడెంట్కి అసలు కారకుడు భార్గవ్. ఆ భార్గవే ఈ యాక్సిడెంట్ చేశాడు అనటానికి లాయర్ అంజన గారు సబ్మిట్ చేసిన సాక్ష్యాల్లో ఉంది. ఈ సాక్ష్యాలను కోర్టు వారు పరిశీలించి భార్గవ్కి 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడం అయింది అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు. నో, నా భర్త మా అన్నయ్యను చంపడం ఏంటి అని చెప్పి సూపర్నిక అంటూ ఉంటుంది. మేడం, ఇక్కడ ఎవిడెన్స్ అంతా కూడా క్లియర్గా ఉంది. నీ భర్తయే డబ్బు కోసం ఒక అతనికి సుపారీ ఇచ్చి చంపించాడు. ఇదిగోండి అందుకు సంబంధించిన వీడియో అని చెప్పి జడ్జి గారు వీడియోని సూపర్నికకు చూపిస్తూ ఉంటారు. కనిష్కకు ఎవిడెన్స్ ఇచ్చిన లారీ డ్రైవర్ కొడుకు క్లియర్గా భార్గవే ఇదంతా చేశాడని చెప్తూ ఉంటారు. ఆ ఎవిడెన్స్ని జడ్జి గారు సూపర్నికకు చూపిస్తారు. ఎవిడెన్స్ చూసిన సూపర్నిక, మా అన్నయ్య చావుకి నువ్వు కారణమా? ఆస్తి కోసం మా అన్నయ్యను మా అమ్మను ఇద్దరిని చంపేశావా అంటూ సూపర్నిక భార్గవ్ షర్టు పట్టుకుంటుంది. ఇక తులసి లేచి నుంచొని అపర ఖాళీలాగా భార్గవ్ దగ్గరకు వెళ్ళి, ఆస్తి కోసం దేవుళ్ళంటి శ్రీకాంత్ గారిని చంపేశావా? నువ్వు ఎంత దుర్మార్గుడివి! చిచి, నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది, నిన్ను చంపేయాలన్నంత కోపం వస్తుంది అని తులసి కోర్టులోనే భార్గవ్ చెంపలపై కొడుతూ ఉంటుంది. ఆర్డర్, ఆర్డర్, ఇది కోర్టు. కోర్టులో ఇలా చేయకూడదు. తప్పు చేసిన వాళ్ళను కోర్టు శిక్షిస్తుంది, అంతేకాని చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకూడదు. వెళ్ళి కూర్చోండి అని జడ్జి గారు చెప్తూ ఉంటారు. జడ్జి గారు, ఈ దుర్మార్గుడికి ఇక్కడే బేడీలు వేయండి. ఇలాంటి దుర్మార్గుడు అసలు బ్రతకూడదు. వీడికి 7 సంవత్సరాలు కఠినగార శిక్ష కాదు, ఉరి శిక్ష వేయండి అని తులసి తన గుండెల్లో ఉన్న బాధనంతా కూడా బయట పెట్టేస్తుంది. సుబ్బు, నేను చెప్పేది విను అని భార్గవ్ అంటూ ఉంటాడు. ఇంకా ఏం చెప్తావు? ఏం వినమంటావు? మా అన్నయ్యను చంపినట్టు పక్క ఆధారాలు దొరికిన తర్వాత కూడా నువ్వు చెప్పేది వినమంటావా అని చెప్పి సూపర్నిక అంటూ ఉంటుంది. ఇక సూపర్నిక ఏడుస్తూ ఉంటుంది. భార్గవ్ అనే ఈ ముద్దాయిని
పోలీసులు కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే సిద్ధు నిర్దోషిగా విడుదల చేయటమైంది. ది కోర్ట్ ఈజ్ ఎడ్జంట్ అని జడ్జి గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక సిద్ధు లాయర్ దగ్గరకు వెళ్ళి, లాయర్ గారు సమయానికి వచ్చి నేను నిర్దోషని నిరూపించారు, చాలా థ్యాంక్స్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. నేను అసలు మీ కేసుని టేకప్ చేయాలనుకోలేదు సిద్ధు గారు. మీ నాన్నకు డబ్బు పలుకుబడి ఉంది అన్న అహంకారం చాలా ఎక్కువ ఉంది. మీ నాన్న అహంకారాన్ని తగ్గించాలంటే నీకు శిక్ష పడాలని నేను అనుకున్నాను. కానీ రాత్రి ఏం జరిగిందంటే మీ భార్య తులసి గారు నా దగ్గరకు వచ్చారు. తులసి గారు మీ గురించి అన్ని విషయాలు చెప్పారు. మీరు ఎంత మంచి మనిషో, మానవత్వం గురించి ఎంత బాగా ఆలోచిస్తారో తులసి గారు మీ గురించి చెప్పిన తరువాతే నేను ఒకసారి మీ గురించి ఆలోచించాను. తప్పు చేసినా ఒక్కడు కూడా తప్పించుకోకూడదు. అలాగే తప్పు చేయని ఒకరికి కూడా శిక్ష పడకూడదు. వాళ్ళల్లో నా భర్త ఏ తప్పు చేయలేదని తులసి గారు నాతో వాదించారు. తులసి గారి కోరిక మేరకే తప్పనిసరి పరిస్థితిలో నేను ఈ కేసుని వాదించాను. ఈరోజు మీరు నిర్దోషిగా బయటికి వచ్చారంటే దానికి కారణం మీ భార్య తులసి గారే. మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, తులసి గారికి అని చెప్పి లాయర్ అంజన చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ తులసి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి సిద్ధు అంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.